ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు నాంపల్లి ఏసీపీ ప్రత్యేక కోర్టులో హాజరు కానున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. నార్సింగిలోని తన నివాసం నుంచి కాసేపట్లో బయలుదేరి వెళ్లనున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిధుల వినియోగం, పరిపాలన నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో కోర్టు ముందు విచారణ జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేటీఆర్ హాజరు అనంతరం కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో రిటైర్డ్ ఐఏఎస్ కూడా అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు కానున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. నార్సింగిలోని తన నివాసం నుంచి కాసేపట్లో బయలుదేరి వెళ్లనున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిధుల వినియోగం, పరిపాలనా నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో కోర్టు ముందు విచారణ జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేటీఆర్ హాజరు అనంతరం కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో రిటైర్డ్ ఐఏఎస్ కూడా అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం సంబంధించి కూడా ఇప్పటికీ కేటీఆర్ ఇవాళ హాజరు కాబోతున్నారు. నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో కూడా కేసీఆర్ హాజరు కాబోతున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, 2023 ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ కార్ రేస్ తీర్చినట్టు ఈ కార్ రేస్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదటిసారి ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహించింది. రెండోసారి నిర్వహిస్తామన్నప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించే సంస్థ క్యాన్సల్ చేసుకోవడం జరిగింది. క్యాన్సల్ చేసుకున్న తర్వాత అసలు ముందు అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. అగ్రిమెంట్ మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నా 9 నుంచి 55 కోట్లు కూడా బీఆర్ఎస్ అనధికారికంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో అక్కడ మొదలైన ఇవ్వడం అక్కడి నుంచి దాదాపు 2020 నుంచి కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేసిన తర్వాత కొంత ఈ వివాదం దూరం ఉంటుంది. సో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్ తో పాటు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం నార్సింగిలోని కేటీఆర్ నివాసం దగ్గర ఈరోజు 9 గంటల సమయంలో కేటీఆర్ ఇక్కడ నుంచి నార్సింగి కోర్టుకి బయలుదేరిన సందర్భంగా తెలుస్తుంది. సో ఈ విషయంలో చూడండి, ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు ఈ కార్ రేస్ కి విచారణకు హాజరు అవ్వడం జరిగింది. ప్రస్తుతం నార్సింగి కోర్టు కూడా వెళ్ళి అక్కడ ఏ విధంగా తను సంబంధించిన విషయాలు ఏ విధంగా వాదన వినిపిస్తారని అనుకుంటే కొంత వేయాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. ఎందుకంటే 2020 నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఈ కార్ రేస్ పైన రకరకాల ఆలోచనలు తీసుకోవచ్చు అని కూడా అంతరంగా తెరపైతున్నాయి. సో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ కార్యక్రమం నేతలు మాత్రం ఈ కేవలం విషయాన్ని గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా ఈ రేసు నిర్వహించడం, ఈ రేసుకి చాలా మంది ప్రముఖులు కూడా హాజరు కావడం జరిగింది. హాజరైన నేపథ్యం అంటే మొదటిసారిగా భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఈ రేసు నిర్వహించడం బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది. కానీ కేవల పక్షాలు మాత్రం స్కానింగ్ జరిగింది. 55 కోట్లు ప్రస్తుతానికి నిధులు పక్కదారి పట్టాలని అధికార పార్టీ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ వాదనకు వైపు అధికార పార్టీ వాదనకు వైపు అనే విషయం అయితే మనకు కనిపిస్తుంది ఇప్పటివరకు. ఎస్, అంటే పవన్, ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా అంటే హాజరవుతారంటూ కూడా తెలుస్తోంది. అంటే వీళ్ళిద్దరిని కలిపి ఏమైనా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందా? ఎట్లా ఉండొచ్చు పవన్? సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన ఇప్పటికే తన పైన నోటీస్ ద్వారా జారీ అవ్వడం జరిగింది. గతంలో విచారణ కూడా జరపడం జరిగింది. సో ఇప్పటికే ఇన్ఫర్మేషన్ లేదు. ఇద్దరు రెండు అంటే కలిపి ఏదైనా అటు విచారణకు అవకాశం ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ లేదు. కేవలం కేటీఆర్ 10 గంటలకు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరవుతారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటికే అరవింద్ కుమార్ పైన ఈ కేసులో ఉన్న వాళ్ళు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అలాగే కేటీఆర్ కావచ్చు, నలుగురు అయితే కేసులు నమోదైంది. ముందు నుంచి కూడా అందరినీ విడిగానే విచారించింది, కానీ కలిసి విచారించలేదు. కానీ ఈ 55 కోట్లకు సంబంధించిన ఈ విచారణ
విషయం కావచ్చు, లేకపోతే ఈ సంబంధించిన ఎస్ఎంపీ అనధికారికంగా చాలా సందర్భాలు గతంలో కేటీఆర్ కూడా చెప్పారు. ఎలక్షన్ సందర్భంలో మేము అధికారికంగా ఇవ్వలేకపోయినాం, మేము ఉన్నాం ఆ మంత్రి ఉన్నాం కాబట్టి ఎలక్షన్ పరిస్థితి మేము పనిలో ఉన్నాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వాళ్ళకి ఆలోచనతో మేము ఇవ్వడం జరిగిందనే క్లారిటీ ఇవ్వడం జరిగింది. లీగల్ గా మాత్రం అధికారికంగా ఇస్తేనే ఈ లీగల్ వాదన నుంచి కూడా ఎట్లా ఉంటాయి, ఈరోజు కోర్టులో ఏం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.